హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజన్నమాట. ఇంకా మేమైతే ఊరికైతే వెళ్ళలేదు. హైదరాబాద్‌లోనే జరుపుకున్నాం. ఎలా జరుపుకున్నాం ఏందనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరంతా ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ముందుగా అయితే అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఇంకా మేమైతే పొద్దున్నే లేచి ముగ్గులైతే స్టార్ట్ చేసినాం. నిన్న రాత్రి కింద ముగ్గులేసి వచ్చేసరికి లేట్ అయింది. సేమ్ న్యూ ఇయర్ రోజు ఎట్లా లేట్ అయిందో ఈరోజు కూడా అంతే లేట్ అయింది. ఇంకా సింపుల్‌గా అయితే ముగ్గైతే ఏసేసినామనమాట. ఇక మా రూమ్ ముందరైతే ఎక్కువ ప్లేస్ లేదు. అయితే చిన్నగానే కుండ చేసిన. ఆ కుండ గూడా ఈరోజు వంకరగా పోయిందనమాట. ఇక్కడ చూసిర్రా? ఎన్ని సార్లు దాన్ని తుడిపి మళ్ళీ చాక్ పీస్‌తోని రుద్దినా గూడా వంకరగా పోతూనే ఉంది. ఇంకా పిల్లలు దీన్ని ఎక్కువ సేపయితే ఏం పెట్టరు. అక్కడి నుంచి పప్పీ, లక్కీ వాళ్ళొస్తారు. ఇక్కడి నుంచి మా పిల్లలు తిరుగుతూనే ఉంటారు. ఎక్కువ సేపు ఉండదు. ఇంకా పోనీలే వంకరగా ఉన్నా సరే అని ఏసేసిన. ఇగ రాత్రయితే కిందేసిన ముగ్గులైతే బావున్నాయి. ఇక్కడ చూపిస్తా చూడండి. రాత్రి 11:30 అయింది కింద పోయి ముగ్గులేసొచ్చేసరికి. ఇంకా ఇదేమో మా రూమ్ ముందర. ఇదేమో సీతయ్య వాళ్ళది. ఇంకా ముగ్గులైతే అయిపోయినాయి. ఇప్పుడైతే పిల్లలకైతే స్నానాలు జేపిస్తా. ఇక్కడైతే వేడి నీళ్ళైతే పెట్టేసినాననమాట. ఇక నీళ్ళైతే వేడైపోయినాయి. ఈలోపు ఇల్లు మొత్తం ఊడ్చి తుడిచేసిన నీట్‌గా. ఎందుకంటే పూజ గూడా జేసుకోవాలి గదా! అయితే న్యూ ఇయర్ రోజు గూడా ప్రభాస్‌ది మూవీ ఏషిర్రు. 'ఈశ్వర్' అనుకుంటా. ఈరోజు సంక్రాంతి పండగ రోజు గూడా 'వర్షం' సినిమా ఏషిర్రు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. పండగల పూట ప్రభాస్ సినిమొస్తే ఆ ఆనందమే వేరు నాకు. సర్ప్రైజ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. బాగుందా? చాలా రోజుల నుంచి ఆ ప్యాడ్ కొనియమని అయితే అడిగిండు మా బిట్టు. ఇప్పుడే ఎందుకు అన్నట్టు కొనీయలేదు. సడన్‌గా మా బావ తీసుకొని వచ్చిండనమాట. మా బిట్టు గాని ఆనందమే వేరు. ఎందుకంటే ఆ ప్యాడ్ పైన 'చోటా భీమ్' స్టిక్కర్ ఉంది. అందుకనే అనమాట. ఇంకా పిల్లలనైతే కొద్దిసేపు వాళ్ళకి టిఫిన్ అయితే చేపిచ్చి, ఇప్పుడైతే గర్జలైతే చేస్తానమాట. పిండి వంటలైతే ఎక్కువేం చేస్తలేను. గర్జలొకటే చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ వంట చేయాలి. టైం సరిపోదు. ఒకవేళ టైం ఉంటే రేపు గాని, ఎల్లుండి గాని అరిసెలు అట్లా కూర్చుంటా. ఇగ ముందైతే ఇక్కడ నేను పల్లీలు, సొంఠి, సోంపు, నువ్వులు అట్లాగే కొంచెం కాజు పలుకులు అవన్నీ తెప్పించినాననమాట. గోధుమ పిండితోనైతే చేస్తున్నా. మైదా పిండి వద్దు అన్నాడు మా బావ. అందుకని. ఇక ముందైతే గోధుమ పిండిని బాగా జల్లించుకున్నా. ఏమన్నా పురుగు గిట్లా ఉంటదేమని. ఏం లేదు. పిండి అయితే చాలా ఫ్రెష్‌గుంది. ఇంక దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి, చిటికెడు ఒక ఉప్పేసి బాగా కలిపి అయితే దీన్ని ఒక గంట, అరగంట వరకు పక్కనైతే పెట్టేస్తా. ఈలోపు పిండి అంతా మంచిగా అయితది. ఇంకా గర్జలు మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఏంటిది చక్కెర రవ్వతోనైనా జేసుకోవచ్చు. పల్లీలతోని అయినా జేసుకోవచ్చు. నేను ఈరోజు కొంచెం వెరైటీగా పల్లీలు, నువ్వులతోనైతే జేస్తున్నా. ముందైతే ఒక కడాయి పెట్టేసుకొని పల్లీలైతే వేయించి పక్కకు పెట్టేసిన. అందులోనే నువ్వులు గూడా బాగా వేయించుకొని పక్కనే పెట్టేసినాననమాట. ఇప్పుడు దీనిలోకి మొత్తం శొంఠి, సోంపు, ఇలాచి, పల్లీలు, అట్లాగే నువ్వులు, చక్కెర ఇవన్నిటిని బాగా మిక్సీ అయితే పట్టేస్తా. ఇదిగోండి మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత పౌడర్ అంతా ఇట్లా అయిపోయింది. దీన్ని ఒకసారి ఎట్లుందా అని టేస్ట్ చేసి చూసినాననమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే గర్జలైతే చేసేస్తాము తొందరగా. కొంచెం మా బావ ఉన్నాడు కాబట్టి హెల్ప్ తీసుకుంటా. ఇక మరీ పండగ రోజు పిండి వంటలు లేకుండా ఉంటే బాగుండదు కదా అన్నట్టు ఈరోజు అయితే ఏదో ఒకటి చేయాలన్నట్టు ఇదైతే చేసుకున్నామన్నమాట. ఇంకా మొత్తం అయితే గర్జలు చేసినాము. చేసేసరికి ఎంత ఒక గంటన్నర అయింది. గంటన్నరకు ఎన్ని గర్జలయినాయంటే 35 గర్జలైతే అయినాయన్నమాట. ఊరికెళ్ళింటే ఇంకా కారం పూస, అరిసెలు, కట్టెగారెలు, ఏంటిది సకినాలు అవన్నీ చేసుకొనొచ్చేవాళ్ళం. ఇగ ఈసారి ఎళ్ళలేదు. నెక్స్ట్ మంత్ పెళ్ళిళ్ళు అట్లాగే కొంచెం ఫంక్షన్‌లు చాలా ఉన్నాయన్నమాట. ఇంక అప్పుడు ఎళ్ళొచ్చులే అన్నట్టు ఈసారి వెళ్ళలేదు. అది గాక ఈసారే పిల్లలకు ఎక్కువ సెలవులు ఇచ్చిర్రనమాట సంక్రాంతికి. దసరాకి ఎన్ని ఇచ్చిర్రో ఈసారి సంక్రాంతికి గూడా అన్ని హాలిడేస్ వచ్చినాయి. కాకపోతే ఎక్కడికెళ్ళట్లేదు. ఏందో మరి అదృష్టం అట్లా కలిసొచ్చింది.
ఇంకా గరిజెలైతే మొత్తం డీప్ ఫ్రై అయితే చేసేసిన. మీలో ఎంతమంది ఊర్లోకెళ్ళిర్రు, ఎంతమంది ఇక్కడే హైదరాబాద్‌లో ఉన్నారని అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా గరిజెలైతే చేయడం అయిపోయింది. ఇంకా ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఓ డబ్బాలేసి పెట్టిన. ఇంకా అప్పటికే పిల్లలు స్టార్ట్ చేసిర్రు తినడం. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందన్నమాట. ఇంకా గరిజెలు చేసే వరకే చాలా టైం అయింది. ఇంక నేను తొందరగా వెళ్ళి స్నానం అయితే చేసేసి వచ్చిన. నిన్న మా గల్లీలకు 1 గ్రామ్ గోల్డ్ అమ్మేవాళ్ళు వచ్చిర్రనమాట. ఇంకా వాళ్ళ దగ్గర ఈ పట్టీలైతే తీసుకున్నా. రూ. 100 ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే 2 జతలు తీసుకున్నా. ఒకటేమో ఇట్లా స్టోన్‌వి, ఇంకొకటేమో స్టోన్ లేకుండా మొత్తం గోల్డ్ కలర్ లాగా ఉండే అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. నేను, మౌనిక ఇద్దరము తీసుకున్నాము. ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు నేనైతే మొత్తం కలర్ డ్రెస్ ఏసినాననమాట. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి గదా! మొత్తం కలర్‌గా ఉండాలని. ఈ డ్రెస్ నేను గద్వాల తీసుకున్నా. అంటే నేను తీసుకోలే, మా అక్క ఇప్పించిందనమాట. చూడ్డానికి బాగుంది గదా! పింక్ కలరు. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా పూజ చేసే వరకైతే కనీసం నాకు ఒక 50 నిమిషాలు అట్లా పడతదనమాట. ఎందుకంటే నిదానంగా చేస్తాను నేను. మమ్మీ లైక్స్ టు ఈట్ బిర్యానీ అట. ఇంకా సింపుల్‌గా అయితే పూజ అయితే చేసేసిన. ఎనక మా పిల్లలు ఒకటే అరుస్తున్నారు బిర్యానీ, బిర్యానీ అని. సో, బిర్యానీ చేయాలా, మటన్ చేయాలా ఏమనేది డిసైడ్ అయ్యి బయటికైతే ఎళ్ళేసి వస్తామనమాట ఫస్ట్. ఇంకా అందరం బయటికైతే పోయేసి మటన్ తీసుకొని అట్లే కొంచెం ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకొని అయితే వచ్చినాం. ఇంకా ఈరోజు సంక్రాంతి స్పెషల్ వచ్చేసి మటను, బగారా రైసు, గరిజెలు అండ్ పూరీలనమాట. ఇంకా మటన్‌ని ముందు కుక్కర్‌లో ఏసి అన్ని మసాలాలన్నీ పట్టించి కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ అన్నీ ఏసి ముందైతే ఉడకబెట్టేసిన. ఇంకా పైన మా గల్లీలో వచ్చేసి డీజేలు పెట్టి పతంగులైతే ఎగరేస్తున్నారనమాట. అయితే మా పిల్లలు ఇక పైకెళ్ళిపోయారు. మా బావ గూడా కైట్స్ తీసుకొనొచ్చిండు. ఇక అందరూ పోయి పైకెళ్ళి పతంగులైతే ఎగరేస్తున్నారనమాట. ఇక నేను గూడా జల్దీ వంట చేసేసి ఒకసారి పైన పోయి అట్లా చూసేసి వస్తా. కుదిరితే నేను గూడా ఎగరేస్తా ఈరోజు పతంగులు. ఇక ముందైతే బగారా రైస్‌కైతే పెట్టేసినాననమాట. గిన్నెలో మంచిగా నెయ్యేసి, నూనేసి, మసాలా దినుసులు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఏసి, ఇంకా ఒక పొయ్యి మీదనేమో బగారా రైస్ పెట్టిన, ఒక పొయ్యి మీదనేమో మటన్ కర్రీ చేసేసిన. కైట్స్ ఎగరేస్తున్నాం పైన. ఎగిరేసి అలసిపోయి కూడా ఎగిరే కింద నేను వంట. ఇంకా పైన అయితే చాలా మంది ఉన్నారు. ఇంక అందుకే ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఇంక మళ్ళీ కిందికి వచ్చి ఇక పూరీలు అయితే చేసేసిన. ఇక గరిజెలు చేసినప్పుడు కొంచెం పిండి మిలిగింది అనమాట. అదే పిండితోనే ఇంకా పూరీలు అయితే చేసేసిన. ఈ పూరీలు వీడియో తీసేటప్పుడేమో పొంగవు. వీడియో తీయకన్నా ముందేమో పొంగుతాయి. వీటితోని పెద్ద చికాకొస్తది. ఇప్పుడు వీడియో తీస్తున్నాను అసలు పొంగలేదు. వీడియో తీయకన్నా ముందు మస్తు పెద్దగా పొంగినాయన్నమాట. ఇవి కూడా నాతోని ఆడుకుంటాయి అప్పుడప్పుడు. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు తినడమే. ఈరోజు అరిటాకులల్లా తిందామని మస్తు అనిపించింది. ఎందుకంటే పండగ పూట అందరూ అరిటాకులల్లా తింటారు కదా బాగా. అయితే మార్కెట్‌కి పోయినప్పుడు అరిటాకు అస్సలు దొరకలేదు. ఇంకా అందుకే ఈ ఇస్తరాకులు ఉండే అన్నమాట ఇంట్లో. సో, ఈరోజు దీంట్లల్లోనే తింటాము. ఒక అరిటాకులల్లా తిన్న ఫీలింగ్ అనే ఉంటది పండగ పూట అన్నట్టు. ఇక బజ్జీలైతే నేను చేయలేదు. సీతయ్య వాళ్ళు చేసిర్రన్నమాట. ఇంకా అన్ని ప్లేట్లల్లో అయితే పెట్టేసిన. చూస్తుంటేనే ఈరోజు నోరు ఊరుతుందన్నమాట. ఇంకా ముందైతే పిల్లలకి తినిపిచ్చేసిన. మా చిన్నోనికి వీడియోలల్లో కనిపియడం అంటే చాలా ఇష్టము. అందుకే ఇటొచ్చి కూర్చో అంటే కూడా కూర్చుంటలేడు. దాని ముందే కూర్చుంటున్నాడు. ఇక మొత్తం అయితే టేస్ట్ చేసినాం. చాలా అంటే చాలా బాగా అయినాయి ఈరోజు వంటలైతే. సో, సంక్రాంతి పండగ అయితే సింపుల్‌గా, హ్యాపీగా ఇట్లయితే జరుపుకున్నాం మేము. మీరంతా పండగ ఎలా జరుపుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంకోసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇంకా సాయంత్రం అయితే ఇట్లా సింపుల్‌గా ఫోటోలైతే దిగినాం. ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.